అగా వెళ్తున్నారా? అట్లానా? సరే సరే, కలిసి రండి అయితే. రైడన్నా స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశం 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వస్తుందని ఉదాహరణకి ఏంటంటే, గతంలో మనం చూస్తే ఈ దేశంలో లిక్విడ్ అంటే సంపద అంత భారతదేశం సెక్టర్లపై భారతదేశ ప్రజలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడన్న భరోసాతో ఈరోజు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న కుటుంబాలు కావచ్చు. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 3 లక్షల డిమాట్ అకౌంట్ ఉండేది. కేవలం 3 లక్షల డిమాట్ అకౌంట్. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన 11 లక్షల కోట్ల డిమాట్ అకౌంట్ చేశారు. అంటే భారతదేశ ప్రజలు భారతదేశాన్ని ప్రేమిస్తూ భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తూ భారతదేశ షేర్లు కొంటున్నారంటే ఈరోజు ఎందుకంటే వ్యాపారంలో భారతదేశం అంత ఒకటోసారి 11వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎందుకు వచ్చిందంటే ఈ దేశంలో ప్రజలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఈ దేశానికి విశ్వగురువు ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది కనుక ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి చేస్తున్నారు. అంటే ఉదాహరణకు ఒక రిలయన్స్ కంపెనీకి మనం పెట్టుబడి పెట్టాలంటే మన దగ్గర అది పెద్ద కొన్ని లక్షల కోట్లతో ఉండొచ్చు. మన దగ్గర ఒక ₹1,00,00,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ₹50,000 ఒక ఇన్వెస్ట్మెంటర్ పెట్టి ఈరోజు లబ్ధి పొందుతున్నాడు. ఇలాంటి కార్యక్రమం ఏంటంటే ఆ వెనక ఏంటంటే గతంలో ఎక్స్పోర్ట్, భారతదేశం ఎక్స్పోర్ట్ రంగంలో కావచ్చు, డిఫెన్స్ సెక్టర్లో కావచ్చు, ఈరోజు రైతులకు అందించే యూరియా విషయాల్లో కావచ్చు, సెమీ కండక్టరీ కావచ్చు, వీటన్నిటిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ టైంలో ఏమి చేయాలో ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఈరోజు భారతదేశంలోని యువకులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే సెమీ కండక్టర్ ఇవ్వడం వల్ల యువకులు అందరూ జాబులు రావు, అందరూ టీచర్ కాలేరు, అందరూ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, అందరూ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావడానికి కూడా. ఇంకొకటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కనివిరిగని విధంగా ఎస్సీ సమావేశం ఎస్సీలతో ఒక 100 మంది పారిశ్రామికవేత్తలతో ఒకసారి ఒక సమావేశం నిర్వహించాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, కేవలం వాళ్ళని ఓటు బ్యాంకు వాడుకుంది తప్ప ఏనాడు కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాల గురించి లేదు. ఆ యొక్క సమావేశం నరేంద్ర మోడీ గారితో సమావేశం ఏంటంటే సుమారుగా 1000 మంది పారిశ్రామికవేత్తలతో చిన్న మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇంకా మీరు ఏ విధంగా గ్రోత్కి వస్తారని చెప్పి ఆలోచించి అలాంటి అంటే ఈరోజు యువతకు కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు, అందరికీ సాఫ్ట్వేర్ రావచ్చు, అందరికీ డాక్టర్లు రావాలంటే ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందరు చేస్తే కాదు, రైతు చేసే రైతుకు బెనిఫిట్స్ ఫసల్ బీమా యోజన కావచ్చు ఒక అద్భుతమైన, అలాగే రైతులకు అందించే యూరియా కావచ్చు, అన్నీ అంటే రైతులకు అందించే ఈ మార్కెట్ విధానం ద్వారా కూడా కొద్దిగా రైతులకు దురదృష్టకరం కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తే అది కొద్దిగా వెనక్కిపోవడం జరిగింది. కానీ ఈరోజు బెనిఫిట్స్ ఉండేది. ఇలా చెప్పుకోవడానికి భారత ప్రధానమంత్రి ఎందుకంటే ఈరోజు అంచెలంచెలుగా ఎందుకు వెళ్తుందంటే ఈరోజు రష్యా, జర్మనీ అతి త్వరలో మనం ఆ స్థానాన్ని దాకుతున్నామంటే ఈ దేశంలో భరోసా ఎక్కువ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సహించడం వల్ల ఎందుకంటే ఈడ ఒక డైనమిక్ లీడర్ ఉన్నాడు, ఒక నీతిపరుడు ఉన్నాడు. ఎక్కడ భారతదేశం అంటే కరప్షన్ ప్రభుత్వం కాదు. కానీ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నిన్నటి నేపాల్, కొన్ని దేశాలు ఏమైపోతున్నాం అర్ధరాత్రికి పడిపోతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఉన్న కొన్ని ప్రతిపక్ష నేతలు, కొన్ని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాలు పని కట్టుకొని ఎలాగైనా చెడగొట్టాలని అన్నిటికీ చేస్తున్నా కూడా భారత మనం చూసాం. పంజాబ్లో ఒక కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు వెళ్తే ఒక రోడ్డు పైన గంట సేపు దేశ ప్రధాని నిలబడ్డారు. కానీ ఎక్కడ వాళ్ళపై ఏమి చేయాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశాంతంగా మౌనంగా అలా కార్యక్రమాలు చేస్తూ దేశ ప్రజలకు అండలుగా ఉంటున్నందుకు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా బృందం తరపున ఇక్కడ విజ్ఞానపీఠం స్కూల్ ఉంది, మేము ఇక్కడ 150 మంది 120 మంది పిల్లలు ఉంటారు. పిల్లలకు అన్నదాన కార్యక్రమం కల్పించేందుకు మా కర్నూలు బీజేపీ ఓబీసీ మధ్య తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.